రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఆయిల్ సీడ్స్ క్రాప్ని బాగా ఎంకరేజ్ చేయాలని పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి ఈ పంటను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ బీచ్పల్లి దగ్గర గతంలో ఆనాడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ ఒక ఆయిల్ సీడ్ ఫ్యాక్టరీ మనం వేయడం జరిగింది. కొన్ని కారణాల చేత కొంతకాలం మాత్రం ఇది నడిచి తర్వాత మూతపడ్డది. దాన్ని ఈ ప్రభుత్వంలో రివైవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాదాపుగా 150 కోట్ల ప్యాకేజీ ఈ ఆయిల్ సీడ్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. పాత మిషనరీ అంతా కూడా స్క్రాప్ కింద దాన్ని అమ్మివేయడం జరిగింది. ఉండేటువంటి ఈ ఫ్యాక్టరీలో ఆ షెడ్లో కొత్త మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చారు. అది తొందరలో ఆ మిషనరీ రాబోతూ ఉంది. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోయేటువంటి ఈ మిషనరీ ఆయిల్ సీడ్స్ ఏదైతే పామ్ ఆయిల్ క్రష్ చేయడానికి పెట్టబోతున్నారో 10,000 ఎకరాల్లో పండేటువంటి గెలల్ని ఇది క్రష్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ సీడ్ ఫ్యాక్టరీకి ఒక 6,000 ఎకరాలు ప్రస్తుతం ప్లాంటేషన్ అయింది. ఇంకొక 4,000 ఎకరాలు ఈ సంవత్సరం ఆ టార్గెట్ మీద రీచ్ కాగలుగుతాం అనేటువంటి మాట మన అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. అందుకని ఈ 10,000 ఎకరాలకి ఈ క్రషింగ్ ప్లాంట్ సరిపోతుందనేటువంటి భావంతో ఉన్నారు. ఒకవేళ ఈ 4,000 ఎకరాలు ఎంబడే మనకు పంట రాలేకపోయినా కూడా చుట్టుపక్కల ఉండేటువంటి ఏదైతే పంట ఉందో ఈ పక్కన ఉండే నాగర్ కర్నూలు లేకపోతే ఇంకా మనకు వనపర్తి అవతల ఉండేటువంటి ప్రాంతాలు కానీ అక్కడి నుంచి ఆ గెలలు తెచ్చుకొని క్రషింగ్ మాత్రం వీళ్ళని తొందరగా మొదలుపెట్టేటువంటి ప్రయత్నం ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను. అందుకని ఆయిల్ సీడ్స్లో ఇలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఉన్నాయి. రైతులు కూడా చాలా ఇష్టపడి ఈరోజు ఈ పంటను పండించడానికి పోతూ ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయంలో పెట్టుబడి బాగా పెరిగింది, మరి ముఖ్యంగా లేబర్ పెట్టుబడి బాగా పెరిగింది. అందుకని ఈ ఉద్యానవన పంట, ఈ ఆయిల్ సీడ్ పంట ఒకసారి వేసుకుంటే 30 ఏళ్ళ వరకు మనకు పంట ఇస్తుంది. వేసుకున్న మొదటి రోజు నుంచి మనకు 3వ సంవత్సరం దాటుతూనే గెలలు మనం కోసుకోవచ్చు. నెలకు 2 గెలలు వస్తాయి. అంటే ప్రతి నెలకు మనకు ఆదాయం ఉంటుంది. ఆ ప్రకారంగా ఇంకోటి ఈ పంట యొక్క గొప్ప విషయం అంటే గెల కోసిన తర్వాత 24 గంటల్లో క్రషింగ్ ప్లాంట్కి వెళ్ళిపోవాలి. ఏమాత్రం లేట్ అయినా కూడా దాని కలర్ మారుతుంది, దాని వాసన మారుతుంది. తినడానికి మాత్రం నూనె పనికిరాదు, అది వేరే ఉపయోగానికి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా 24 గంటల్లో ఈ ప్లాంట్కు తీసుకొని వచ్చి ఇక్కడ క్రష్ చేయడానికి రైతులందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రకారంగా ఈ 10,000 ఎకరాలకి ఈ ప్రాంతంలో ఉండే రైతులకు ఇదో గొప్ప వరం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇనాగ్రేట్ చేయడానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ఇచ్చినారు. కొంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, దాని తర్వాత కొంత నర్సరీకి ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా అధిగమించడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం. ఈ ప్లాంట్ని ఈ ప్రాంతానికి అంటే గతంలో సమరసింహారెడ్డి గారు మన గద్వాల ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ వారు మంత్రిగా ఉంటూ ఇక్కడ ఒక ఆయిల్ సీడ్ ఫ్యాక్టరీ పెట్టాలని వారు తలపెట్టడం జరిగింది. తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కార్యరూపం దాల్చింది. కానీ కొన్ని కారణాల చేత మూతపడ్డది. మళ్ళీ ఈరోజు ఈ ఫ్యాక్టరీని రివైవ్ చేసి 150 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి తొందరలో రైతులకు అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ఇది రైతులకు ఒక వరం కాబోతుంది. ఈ ప్రాంతంలో రైతులు చక్కటి లాభాల్ని వాళ్ళు ఎకరాకి 1,00,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం, ఎకరాకు 1,00,000 పైన సంపాదించుకునే అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను.